హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్‌లైన్‌లో డబ్బు ఎలా సంపాదించుకోవాలనేది. ఫేస్‌బుక్‌ని యూజ్ చేసుకుంటూ జస్ట్ కాపీ పేస్ట్ వర్కే అనమాట. ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. మీ రొటీన్ వర్క్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ 2-3 అవర్స్ పాటు గనక మీరు దీనిపైన కూర్చున్నారంటే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోస్ నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. నా వీడియోస్ అన్ని డెఫినెట్‌గా అందరికి ఉపయోగపడేవి ఉంటాయండి. అది ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో మనీ ఎర్నింగ్ ఎలా చిన్న చిన్న అంటే మన సొంతగా మనం ఏదో ఒక పని కల్పించుకోవడం ఇవన్నీ కూడా నేను తెలుసుకొని క్లియర్ కట్‌గా అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్‌గా నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫేస్‌బుక్‌ని యూజ్ చేసుకొని మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా! ఇలా ఓరల్‌గా చెప్పే కన్నా మీకు డైరెక్ట్‌గా స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. చూస్తే మీకు అర్థమవుతది కదా! సో, అందుకని. సో, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫేస్‌బుక్ యాప్ బై డిఫాల్ట్ అన్ని ఫోన్‌లలో అవైలబుల్ ఉంటుంది కదా! లేకుంటే ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి పైన ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా! అది హోమ్ పేజ్ సింబల్ ఏసి ఉంటది. అది క్లిక్ చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళు పెట్టిన ఐటెమ్స్ అనమాట. ఆ సింబల్ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతదనమాట. ఇది మన పేజ్ అన్నట్లు. ఇక్కడ యువర్ లిస్టింగ్స్ అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ నేను సెలెక్ట్ చేసిన ఐటెమ్స్ అంటే నేను పోస్ట్ చేశాననమాట. మీషోలో ఉన్న ప్రొడక్ట్స్‌ని నా పేజ్‌లో ఇవన్నీ అవే అనమాట. నేను దగ్గర దగ్గర ఒక 20 డేస్ నుంచి చేస్తున్నాను ఇది. ఇప్పుడు క్రియేట్ లిస్టింగ్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐటెమ్స్, వెహికల్స్, ప్రాపర్టీస్ ఫర్ సేల్ ఆర్ రెంట్ అని ఉన్నాయి కదా! ఈ 3 ఆప్షన్స్‌లో మనం ఏదైనా చేసుకోవచ్చు ఈ బిజినెస్. నేను ఐటెమ్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తది. అక్కడ ఫోటోస్ కనుక క్లిక్ చేశారంటే మన గ్యాలరీ ఓపెన్ అవుతదనమాట. ఇప్పుడు మనము మీషోలో ఐటెమ్స్ కావాలి కాబట్టి మీషో ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి నేను జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏదో ఒక నీచే ఫాలో అవ్వండి అనమాట. ఏదో ఒక కేటగిరీ ఫాలో అవ్వండి. సో దట్ కస్టమర్స్‌కి మీకు మీ మీద ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతది. నేను ఎక్కువ రేటింగ్స్ ఉన్నది అండ్ అలానే ఎక్కువ మంది పర్చేస్ చేసింది తీసుకున్నాను. దీనికి మంచి రేటింగ్స్ ఉన్నాయి అనిపించింది. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంది. ఇప్పుడు ఆ ఫోటోని మనము డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ చేసుకుంటే డైరెక్ట్‌గా మన గ్యాలరీలోకి వచ్చేస్తాయి కదా! ఇప్పుడు వచ్చిన ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేయాలన్నమాట. మినిమమ్ 10 ఫోటోస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 6 ఫోటోస్ యాడ్ చేశాను. ఇంకా మిగతా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫిలప్ చేయాల్సినవి. దానికోసం మళ్ళా మీషో ఓపెన్ చేసుకొని దాని ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అవి డైరెక్ట్‌గా కాపీ చేసేసుకుందాం. జస్ట్ 1 క్లిక్‌తో కాపీ అయిపోతాయన్నమాట. అక్కడ కాపీ చేసుకొని దాని రేట్ ఎంతుందో చూసుకోండి. 349 ఉంది. దాని మీద మనం ఎంతో కొంత మార్జిన్ యేసుకొని అక్కడ పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ యాడ్ చేసేద్దాము. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెట్టేయండి. ఇంకా టైటిల్ ఇవ్వాలి కాబట్టి ముందు ఆ లైన్ వరకు కాపీ చేశాను నేను. ఆర్నమెంట్ యొక్క డీటెయిల్స్ అనమాట. పేరనమాట అది. అది కాపీ చేసి పేస్ట్ చేసేసాను. ఇంకా ప్రైస్ విషయానికొస్తే 349 ఉంది కదా! నేను ఒక 150 వరకు మార్జిన్ ఏద్దాం అనుకున్నాను. సో, 500 పెట్టాననమాట. మీ ఇష్టం అండి. మీకెంత మార్జిన్ కావాలో అంత అప్లై చేసేసుకోవచ్చు. కేటగిరీ వచ్చేసి జ్యువెలరీ సెట్స్. కండిషన్ అడుగుతది న్యూవా వాడేసిందా అని చెప్పి న్యూ పెట్టేసేయండి. మీరు సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. నేను నా పేజ్‌లోనే కాకుండా ఇంకా వేరే గ్రూప్స్ ఉంటాయి కదా! మార్కెటింగ్ గ్రూప్స్ నేను ఒక 10 యాడ్ చేసుకున్నాను అనమాట. వాటిలో కూడా క్లిక్ చేసి పబ్లిష్ చేసేసాను. అంతే అండి. చాలా సింపుల్. ఇప్పుడు ఇది మన కస్టమర్స్ అందరూ చూడటానికి ఈజీగా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక మెసేజ్ ఉంటది. హాయ్ దిస్ ఈజ్ అవైలబుల్ అని. అది కస్టమైజ్డ్ మెసేజ్ అనమాట. అది ఓపెన్ చేసి అది గనుక సెండ్ చేశారంటే మన మెసెంజర్‌కి డైరెక్ట్‌గా మెసేజ్ అనేది వచ్చేస్తది. ఇంకో బూస్ట్ లిస్టింగ్ అని ఇంకో ఆప్షన్ కూడా ఉంటదండి. మనం మనీ పే చేశామంటే గనక మన ప్రొడక్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ వచ్చేలాగా చేస్తదనమాట ఫేస్‌బుక్ అనేది. కొంత అమౌంట్ అనేది మనం పెట్టాల్సొస్తది. అవసరమైతే పెట్టుకోండి. లేదంటే లేదు వదిలేసేయొచ్చు.
చూసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కస్టమర్స్ వాళ్ళు మెసేజ్ చేస్తే మనకి ఇన్బాక్స్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే కనుక వాళ్ళు పెట్టిన మెసేజెస్ అన్నీ మనకు వస్తాయి, తెలుస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట. ఇప్పుడు మనము ఆల్ సెల్లింగ్ యాక్టివిటీస్ అని క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా డాష్‌బోర్డ్ అనేది దీనిలో లిమిట్ ఉంటదండి. వారానికి ఒక 10 ఐటెమ్స్ మాత్రమే పబ్లిష్ చేయగలము. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ వచ్చింది. అది ఎలా ప్లేస్ చేస్తున్నానో చూడండి. మీషో ఓపెన్ చేసేసి తను ఒక జుమ్కా సెట్ ఆర్డర్ పెట్టిందనమాట. ఆ ఫోటో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కదా, అప్పుడు ఫొటోస్‌లో ఆ ఫోటో అనేది నేను అప్లోడ్ చేశానంటే డైరెక్ట్‌గా అవి ఓపెన్ అయిపోతాయి. చూసారా, ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తక్కువ కాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు తన అడ్రస్ పేరుకి నేను ఆర్డర్ పెట్టేస్తానన్నమాట. ముందుగా నేను అడ్రస్ తీసుకున్నాను కదా, అడ్రస్ దగ్గర చేంజ్ అని పెట్టేసి తను ఇచ్చిన అడ్రస్ పెట్టేస్తాను. పెట్టి రీసెల్లింగ్ అని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ అనింది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నానో అంత వేసేసాను అనమాట. అంతేసి ఇంకా ప్లేస్ ఆర్డర్ చేసేయడమే. అంతే అండి, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, తప్పకుండా వర్క్ అవుతుంది. అందరూ యూజ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి కదా. నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. నేను ఇప్పుడు దగ్గరగా ఒక 20 ఆర్డర్స్ దాకా చేశాను. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.